హాయ్ అండి, అందరు బాగున్నారా? మనము ఇంట్లో చిన్న చిన్న కొంచెం కొంచెం ఖాళీ స్థలాలు ఉంటుంటాయండి ఇంటి లోపల. కిటికీల దగ్గర, వంట రూమ్ కిటికీల దగ్గర, ముఖ్యంగా డైనింగ్ హాల్ దగ్గర లేదా మధ్య హాల్లో అట్లాగా, అంటే కొంచెం ఖాళీ ఎక్కడున్నా కూడా ఆ కొంచెం ఖాళీలో కూడా చిన్న బాటిల్స్, ఏదో చిన్న బాటిల్స్ అనేది దొరుకుతుంటాయి. షాంపూ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్, లేదా చిన్న చిన్న కప్పులు ఉంటుంటాయి. అలాంటివి తీసుకొని ఒక దినుసుగడ్డ, అంటే చిలగడ దుంప అండి. ఇప్పుడు మట్టిలో చూపిస్తున్నానండి. మట్టిలో పెడితే ఎలా వస్తుంది, అవి ముందుగానే చిలకడ దుంపలు మొలక ఎత్తుతాయండి. మనం ఇంట్లో కొంచెం దేంట్లోనన్నా ఒక డబ్బాలో కానీ లేదా ఒక గిన్నెలో కానీ పెట్టి కొంచెం మూత పెట్టామనుకోండి, ఒక వారం 10 రోజులు వాటంతట అవే మొలకలు వచ్చేస్తాయి. మనం ఏం చేయని అవసరంలా దానికి. మామూలుగా అక్కడ డబ్బాలో పెట్టడమేనండి. డబ్బాలో పెట్టి వాటికి మూత పెట్టాలి. అయితే ఏదో ఒక గిన్నెల్లో పెట్టి మనం వదిలేస్తే మళ్ళీ మొలకలు రావు. మనము బయట కొనుక్కొచ్చి చిలకడ దుంపలు అనేది కొంటాం కదా, కొన్న తర్వాత ఒక గిన్నెలో పెట్టేసేయండి. గిన్నెలో పెట్టేసి దాని మీద గట్టిగా మూత పెట్టండి. మూత పెట్టారంటే ఒక వారం రోజుల్లోకి మీకు బాగా చక్కగా మొక్కలు వస్తాయండి. అది ఇప్పుడు మీకు చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా దాన్ని కొంచెం చిన్న టబ్బులో పెట్టేసేయండి. మట్టిలో చిన్న టబ్బు అయినా పెద్ద టబ్బు అయినా, లేదా బియ్యం గోతాల్లో మట్టి పోసి పెట్టినా కూడా ఇలాగే పెట్టండి. అప్పుడు అవి చాలా చిలకడ దుంపలు వస్తాయండి. ఫస్ట్ ప్రాసెస్ అది. మట్టిలో పెడితే మనం తినటానికి వస్తాయి అన్నమాట. మనం వండుకొని తినొచ్చు. చాలా చిలకడ దుంపలు వస్తాయి మట్టిలో. అట్లాగే రెండో ప్రాసెస్ ఇంట్లో మొక్కలు పెంచుకోవటం. ఆ మొక్కలు పెంచుకోవాలన్నా కూడా ఇవ్వండి, అదే అండి, ఒకే రోజు అవి పెట్టినవి కొంచెం మట్టిలో పెట్టి చూపించాను. మనం ఇంట్లో వాడుకోవడానికి చిలకడ దుంపలు వస్తాయి, బాగుంటాయి కదా, అందువల్ల మట్టిలో మీకు పెట్టి చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంట్లో చిన్న ఖాళీ స్థలాల్లో, అది చూడండి, చిన్న ప్లాస్టిక్ డబ్బా అండి చాలు. ఆ ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం అన్ని నీళ్లు పోసి ఆ మొలకొచ్చిన ఆ చిలకడ దుంపని మనము ఆ నీటిలో వేయటమేనండి. ఆ నీటిలో వేసామంటే ఏం చక్కగా మొక్క వస్తుందండి. ఆ షోగా ఇంట్లో ఎక్కడైనా కూడా చిన్న ప్లేస్లో కూడా మనము అట్లా పెట్టుకోవచ్చండి. దాంట్లోనే చిలకడ దుంప, దాంట్లోనే కొంచెం మనీ ప్లాంట్ మొక్క కూడా పెట్టానండి. పక్కనే కూడా చిన్న షాంపూ బాటిల్లో మనీ ప్లాంట్ పెట్టడం జరిగిందండి. చక్కగా గోడకు పాకుతూ పోతుందన్నమాట. చిన్న మొక్క తెస్తే చాలండి. మనీ ప్లాంట్ కూడా ఇంట్లో ఆక్సిజన్ వస్తుంది. చక్కగా చూడటానికి కూడా అందంగా ఉంటాయి. చూడండి, ఆ చిలకడ దుంప ఆకులు ఎంత ముచ్చటగా, చిన్న చిన్న ఆకులు ఎలా పాకుతూ ఉన్నాయో చూడండి. ఈ వీడియో మీకు నేను చిలకడ దుంప పెట్టినాక ఒక వారం రోజుల్లోదేనండి. వారానికే చూడండి ఎంత పెద్దగా గోడకు పాకుతూ వస్తుందో. అలాగే మనము ఇంకా అలా కొన్ని రోజులు ఉంచామనుకోండి, నెలలో అలాగా చాలా పెద్ద సెట్ అవుతుందండి. కాకపోతే వాటర్ అనేది అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మనీ ప్లాంట్లోనైనా అంతేండి. అదిగోండి, షాంపూ బాటిల్ నిండా పోసి పెట్టాను. అవి కొంచెం మనము ఎప్పుడోసారి మనకి టైం కుదిరిన టైంలో, వారానికి ఒకసారో లేదా 10 రోజులకు ఒకసారి, మరీ కుదరట్లేదండి మాకు అనుకున్న వాళ్ళకు మినిమం ఒక 15 రోజులకైనా కూడా బాటిళ్ళు ఆ పైకి తీసి మొక్కననేది పక్కకు తీసి పెట్టి ఆ బాటిల్స్ శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు పోసి పెట్టాలండి. ఈ చిలకడ దుంపలో కూడా చిన్న మనీ ప్లాంట్ మొక్క పెట్టానండి. ఆ పక్కన బాటిల్స్లో వేరు, దీంట్లో కూడా కొంచెం చిన్న మొక్క పెట్టాను. అది కూడా చక్కగా ఏర్లు వచ్చేసి నీటిలోనేనండి. మనీ ప్లాంట్ కూడా నీటిలోనే, చిలకడ దుంప అట్లాగే నీటిలో పెడితేనేమో మనకి షోగా బాగా పెరుగుతుంది చిలకడ దుంప. అదే మనము బియ్యం అయిపోయిన తర్వాత 25 కేజీల బస్తాల్లో కానీ కొంచెం ఎరువు లేదా వర్మీ కంపోస్టు, మీకు ఏది దొరికితే అదండి. ఎరువు దొరికితే ఎరువు, లేదా వర్మీ కంపోస్ట్, రెండిట్లో ఏది దొరికితే అది
తర్వాత కొంచెం ఇసుక, కొంచెం మట్టి, ఈ 3 సమానంగా కలిపి ఒక టబ్బులో కానీ లేదా ఒక బకెట్లు ఉంటుంటాయి కదండి, ఆ బకెట్లలో కానీ ఏదైనా కూడా మన బియ్యం బస్తాల్లో కానీ మట్టి నింపేసి ఈ చిలకడ దుంప పెట్టామంటే ఒక 3 నెలల కల్లా మనకి చిలకడ దుంపలు చాలా వస్తాయండి. కొన్ని ఏరియాల్లో దెన్సుగడ్డ అని కూడా అంటారండి. మాకు ప్రకాశం ఒంగోలులో కూడా మాకు దెన్సుగడ్డలు అనేసి నామకరణం దీనికి. అలా కొంతమంది కొన్ని ఏరియాల్లో చిలకడ దుంప అంటారు. చూడండి చెట్టు ఎంత అందంగా ఉంటుందో. నేనైతే ముందు రూమ్లో ఆ టేబుల్ మీద పెట్టానండి. అది చాలామందికి చక్కగా డైనింగ్ హాలు అలా ఉంటుంది కదా, అట్లా పెట్టుకోవచ్చండి. డైనింగ్ హాల్లో వంట రూమ్ కిటికీల దగ్గర మనము ఆ కిటికీలు తీసి వంట చేసుకుంటుంటాం కదా, అప్పుడు చక్కగా బాగా అక్కడ కిటికీ కళ్ళుకొని ఉన్నాయనుకోండి తీగలు, ఎంత బాగా ఉంటుందండి, చక్కగా బాగుంటుందండి. అట్లాగే మన బెడ్రూమ్ కిటికీల దగ్గర లేదా పిల్లలు చదువుకుండే టేబుల్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ ఒక మూలలో చిన్న బాటిల్లో పెట్టామంటే చాలా బాగుంటాయి అన్నీ. అలాగే ఆ బాటిల్ ఖాళీ బాటిల్ కొంచెం అవి ఉన్నప్పుడు అవి పెట్టే విధానం చూపిస్తున్నానండి. ఫస్ట్లో మీకు అది అట్లా చూపించలేదు, మొక్క పెరిగినప్పుడు చూపించాను మీకు. ఇది వీడియో చూపిస్తున్నాను. అదిగోండి ఫ్రెష్గా నీళ్లు పోసి ఆ చిలకడ దుంపని ఆ ఏర్లు అదే మొక్క వచ్చిన దాన్ని ఆ నీళ్ళల్లో పెట్టడమేనండి. ఆ నీళ్ళల్లో పెట్టిన తర్వాత అది శుభ్రంగా కొమ్మలు వచ్చేసి ఆకులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఇది ప్లాస్టిక్ డబ్బాలో మనకి ఏర్లు వచ్చి చక్కగా అదిగోండి చెట్టు అలా వచ్చింది కదా, పక్కన మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. లేదా ఇంకో కోటన్స్ ఏదన్నా నీటిలో పెరిగేవి చాలా ఉన్నాయండి, అవైనా కూడా కొంచెం చిన్న మొక్క వేసామంటే వీటితో పాటు అది కూడా పెరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో మంచి సువాసన రావాలంటే ఫ్రెష్గా ఏదైనా చామంతి పూలు లేదా గులాబీలు లేదా లిల్లీస్ పూలు అయితే ఇల్లంతా చాలా గుమగుమలాడుతుంటుందండి. బుజ్జి చిన్న కప్పులో కానీ చిన్న గాజు గ్లాసులో కానీ ఆ మొక్కల దగ్గర కానీ పెట్టారనుకోండి, అది చూడటానికి అందంగా ఉంటుంది. ఇల్లంతా మొత్తం మంచి సువాసన వస్తుంటుంది ఈ పూల వల్ల. అట్లాగే చెట్టు కూడా ఆక్సిజన్ బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు చేస్తాను. ఈ మధ్య డ్రెస్ కటింగు అది కొంచెం చూపించలేకపోతున్నానండి. అందువల్ల ఈ మొక్కలు లేదా ఇతర ఏదో ఒకటి వీడియో చేస్తున్నాను. ఏర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆకులు చూడటానికి చాలా బాగున్నాయి కదండి, ఆకులు చూడముచ్చటగా ఉన్నాయి. అట్లా గోడకు పోగుతుంటే. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బయట కుండీలో పెట్టిన మొక్క అండి, అదే టబ్బులో పెట్టాను కదా, అది చూపిస్తున్నాను. అద్దండి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. పక్కనే టబ్బులో వంగ చెట్లు కూడా వేసున్నానండి, అందువల్ల ఇవి వచ్చినాయంటే టబ్బు నిండా కూడా చిలకడ